మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని జీకే వైర్ కంపెనీ సమీపంలో చెట్ల పొదల్లో వ్యక్తి శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా సుమారు 40 సంవత్సరాల మతిస్థిమిత లేని వ్యక్తి శవంగా గుర్తించామన్నారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించినట్లు తెలిపారు. మృతదేహం ఎవరు అనేది విచారణ జరుగుతుందన్నారు. శవం పడి ఉందని సమాచారం రాగా ఇక్కడికి వచ్చి చూడగా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఇక్కడ శవం పడి ఉన్నాడు. ఇటు విషయమై పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసుకొని శవపంచనామా నిర్వహించి బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించడం జరుగుతుంది. ఇట్టి మృతదేహం సంబంధించి ఫోటోలను పబ్లిష్ చేస్తాము. ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీస్ స్టేషన్కి కానీ లేదా నా నంబర్కి కానీ సమాచారం ఇవ్వాలని కోరుచున్నాను. ఈరోజు ఉదయం శంకరంపేట గ్రామ శివారులో జీకేవర్ సమీపంలో పొలంలో గుర్తు తెలియని వ్యక్తి శవం పడి ఉందని సమాచారం రాగా ఇక్కడికి వచ్చి చూడగా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఇక్కడ శవం పడి ఉన్నాడు. ఇటు విషయమై పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసుకొని శవపంచనామా నిర్వహించి బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించడం జరుగుతుంది. ఇట్టి మృతదేహం సంబంధించి ఫోటోలను పబ్లిష్ చేస్తాము. ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీస్ స్టేషన్కి కానీ లేదా నా నంబర్కి కానీ సమాచారం ఇవ్వాలని కోరుచున్నాను. ఈరోజు ఉదయం